919118 అవును ఆ నెంబరే ఫీడ్ చేసు. ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళు. అమ్మా తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. ఏ చెదిరా గోపి రే వత్రాలు ఉండండి రా. ఏంటి ఇదిగో అమ్మాయి లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. అక్కడ అబ్బాయి ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది, లేడీస్ కదా సార్, మనం వెళ్ళి ఎత్తుకుతాం సార్. మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ బండి ఎక్కమన్నానా? ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్ సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్ అదే అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇలా అయితే కుదరదు కానీ పద. ఆటో ఇదిగో, మన ఇద్దరు ఎక్కడికి 10 నిమిషాలు జంప్ అయిపోయి ఓ అండర్స్టాండింగ్ వద్దాం. ఆటో ఏం నాన్న? ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ స్పీకర్ అని నువ్వే ఫీల్ అవ్వట్లేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్, ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. పద ఆటో. నేను తీసుకొస్తాను సార్. జాగ్రత్త. రండి నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయినమ్మా. రండి. మళ్ళీ ఏం చేశారు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఎండగా ఉంది. క్యా పోరీ భయ్యా. రే మామా ఆ నడుం చూడరా. మొహం చూపించి మాట్లాడు. అందుకని కొట్టేస్తావా? నాకు చూపిపోయినా పర్లేదు, ఊరందరికి చూపియక్కర్లా. అర్థం కాల. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే. అనే ఏంటనే ఆగిపోయారు? పొద్దు నుంచి తిరిగి కాలు పడిపోతా. అలాగంటే ఎలా మరి? మన వల్ల కాదు. ఏంటనే సుబ్బలక్ష్మి ఆటోలో వెళ్ళిపోతుంది. క్షమించండి, పొరపాటు జరిగిపోయింది. క్షమించండి. మన సుబ్బలక్ష్మిలాగా అనిపిస్తాను. వెళ్ళి బండి ఎక్కరా. వెళ్ళండి అందరూ, ఎక్కువ. మీనా మీనా ఇక్కడ నా కూతురు పంచరం కొడి తమ్మని చూసారండి. విడ తీసావు కదరా, ఇప్పుడు వెళ్ళి ఎత్తుకు. ఒక అమ్మాయి దొరకకపోతేనే చిరిగిపోతుంది, ఇంకో అమ్మాయి దొరకకపోతే పగిలిపోద్దేమో. कौन है तू? चल निकल। चल हट।
ए शाने कौन है तू జరుగు यहाँ खड़ा खड़ा क्या देख रहा చేదిరా चल चल निकल फुट घूर घूर के क्या देख रहा चल निकल మీనా మా తల్లి కోర్ట్ చిన్న పిల్ల వెళ్తుంటే కూడా రావాలిగా ఎదురు జరుగుండే అనవసరంగా అందరిని టెన్షన్ పెట్టింది కోర్టు నువ్వు ఆగరా నా లవ్ కోసం సెల్ఫిష్ గా నేను ఈ సిటీలో తీసుకొచ్చాను నా వల్లే వాళ్ళదంతా అర్థమైందిగా ఇప్పుడైనా వదిలేస్తావా వదిలేయటమా తప్పు నా వల్ల జరిగిందన్నాను కానీ నేనేమైనా తప్పు చేశానని చెప్పానా ఒక్కసారి ప్రేమించాక ఇంపాసిబుల్ నేను ప్రేమించలేదంటే నీకు అర్థం కానట్టుంది నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది ఇవాళ నువ్వు కనపడిపోయేసరికి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తే లేపుకెళ్ళిపోతావు అంతేగా అంతేగానా అంతేగానంత ఈజీ అనుకున్నావా నీకు లేపుకెళ్ళిపోవడం దొరికితే చంపేస్తారు అయినా మీ అక్కే కావాలనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు నీకు అంతేగా నీ దుష్టులు చేసేది పెద్ద తప్పు మీ నాన్నకైతే అర్థం కాకపోవచ్చు నువ్వు దాని వయసు దానివేగా నీకైనా అర్థం కావాలిగా ప్రేమిస్తే అర్థం అవుతుంది ఇంకా ఎంతకాలం ఈ తిరుగుడు ఆ ఇప్పటిదాకా జోళ్ళు ఎరిగాయి ఇక కాళ్ళు ఎరగాలి ఉమ్. అబ్బా నా కోసం ఆగడం ఏంట్రా ఈలోగా టమాటాలు కుళ్ళి చస్తాయి నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు చూసావా ఆ, ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో ఆడే గనక లేకపోతే డీజిల్ మీనా పరిస్థితి ఏమేదో ఊహించుకో అమ్మో ఎరా రేయ్ అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండి ఆడవచ్చుగా ఎవరిని తాపి నువ్వు అనేది ఇంకేమన్నరా ఇదిగో వెధవల్ని తిండి దండగా ఎదవరు పెద్ద పిగుడుగా లాగా వచ్చారు మా సావేదే మేము వస్తున్నాగా అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా మా చావు మేము చేస్తున్నాం సార్ నోరుంది కదా అని పద్ధతి లేకుండా మాడకండి ఏంట్రా పద్ధతి ఏంట్రా పద్ధతి పద్ధతి నువ్వు నాకు నేర్పుతున్నావా What the- ఏమండి ఏయ్! కొడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు ఏ సంబంధం లేని మీ అమ్మాయి కోసం మేము నానా సంఖ్యలో ఆగుతున్నాం ఇంకొకసారి చెయ్యి ఎత్తితే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుని ఎవడో లేడు ఏయ్! అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా కొట్టి నేనైనప్పుడు నీళ్ళు అయితే నా ఇల్లు అయితే ఏయ్! అయ్యో ఏమండి ఏమిటండి ఇంకా చూస్తారు చావ కొట్టగా వెధవల్ని చూడండి ఆ వెధవ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు ఏంటిది ఏంటి గోలా ఎవరింట్లో ఏం జరుగుతుంది ఇక్కడ వచ్చిన పనేంటి ఇక్కడ జరుగుతుందేంటి ఏమండి క్షమించండి
దయచేసి క్షమించండి ప్లీజ్. చాలు. వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా. ఆ, నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను. దొరకగానే కబురు చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా. దీన్ని కూడా లేపుకెళ్ళిపోరా. అప్పుడు కానీ బుద్ధిరా దీనికి. లాడ్జీలో రూమ్లైనా బుక్ చేయనా? సార్ మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళొచ్చు. మమ్మీ 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 ఎక్కడికి మమ్మీ, వెళ్ళావురా? చెప్పేది ఎక్కడికి చెప్పేది. వెళ్ళావరా 20 రోజులు చెప్పేది విను. ఉన్నావో ఇదిగో, చచ్చావో నాకు తెలియక అర్థమైంది. ఎక్కడికి వెళ్ళావు? నేను బానే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళావురా? బానే చెప్పు ఉన్నాను. లక్ష్మి గారు ఆ పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవ్వక నువ్వేమైపోయావని ఎంత ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నీకు? తెలుసా? తెలుసు తెలుసు తల్లి తెలుసు. ఏంటో తెలుసు నీకేం తెలియదు. అమ్మ. ఏం తెలీదు. అది చూస్తున్నారు బాగోదు. ఎవరు చూస్తే ఏంటి? అదిగో, చూస్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. ఛా, ఏరా నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. నీ ఆలోచన బాగుందిరా. నిన్నేమో అనుకున్నాను. భలేవాడిరా. ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళడమా? నీ కాఫీ కట్టు. అన్నయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి. మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవా. అమ్మా నోరు మూసుకోరా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా నోరు ముసుగు లోపలికి వెళ్ళు. వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. సర్లే, వెళ్ళు. నువ్వు రామ్మా. బందీల దొడ్లో దొన్నపోతులు వేసినట్టు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ కరెక్ట్గా చెప్పావురా. ఈ ఊరు నిజంగా నువ్వు పని అయిపోయి. ఏసేస్తా, నరికేస్తా. అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టావంటరా. ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా. బ్యాడ్ నైట్. సేమ్ టు యూ రా. అమ్మా అమ్మా ఛే, ఇంట్లో అనుకున్నా మీ ఇంట్లో కూడా ఉందా? ఏంటి మళ్ళా కట్టేసావు? అమ్మా, ఎవరిని చూస్తే బాగోదు. తీ. బా. కోపం రావట్లేదు. ఆ. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టిందా? ఎందుకు కట్టేశారు? చూసావా? ఆ? భయం. ఒక్కడనే కొడుకునే మనమా కుదురుగా ఒకే చోట ఉండలేం. అందుకే మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం. చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు. చూడలేకపోయాను. చాలా భయం వేసింది. తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం. పారిపోయేవాడిని. అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే. ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలీదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నేను వదలను.
మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేస్తాడ్రా మన కృష్ణ గారు మా ఊరుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నాం రే దెబ్బతో. ఇంకోసారి కుమ్మించుకో, బొంబాయి కూడా శుద్ధి కానీ. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండి. దా. ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా, నేను ఏదో ఒకటి చెప్పు ఉండిపోతాను. ఆ? అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా. నేను కొంచెం బాగా ట్రై చేసుకోలే, సరేనా? ఎక్కారా అందరూ? రా. సార్, ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేయండి సార్. కాదు సార్, రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళాను సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అమ్మా, ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ఒరేయ్, ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను. వెళ్ళరా, వెళ్ళరా. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా. వస్తున్నా సార్. ప్లాన్ అంతా చెడగొట్టింది.